మూడో విషయం, ఎంబెరుమానార్కి ఎంబార్ పైన ఎంత ప్రేమ అంటే తన పేరున ఆయనకి పెట్టారు. ఎంబార్ గోవింద భట్టర్ని సన్యాసాసనం తీసుకున్నప్పుడు ఎంబెరుమానార్ పేరు పెట్టడాన్ని అనుకున్నారు స్వారు భాషగారు రామానుజారి. కానీ ఎంబార్ ఏం చెప్పారంటే, మీ పేరు నాకు రాకూడదు స్వామి, లోకంలో ఎంబెరుమానార్ అంటే అది ఒకే ఎంబెరుమానార్ దా, సరే నా పేరు సంకరంగా మీకు ఇస్తాను. ఎంబెరుమానార్ దా ఎంబార్ ఆச்சு. ఎంపెరుమానార్ ఉంది కదా, అలా ఎం పేకి బదుల పా ఇర్ ఎంబార్. ఎంబెరుమానోட సంకరగంగా ఎంబార్. అదంటే ఎంబెరుమానార్ ఏం చెప్తున్నారో అది ఒక్కటి మాత్రం ఎంబార్ మళ్ళీ రిపీట్ చేస్తారు. అలాంటి ఉన్న వైభవం ఉన్న స్వామి. ఇంకా ఒకే అదే ఆచార్య భక్తిలో ఎంబార్ చెప్పిన రొంబ 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 విశేషమైన ఒక దివ్య ప్రబంధంలో ఉన్న ఒక అర్థం. పెరియాழ்వార్ తిరుమొழி, అదావదు మీ எல்லாருக்கும் తెలుసు ఆండాళమ్మవోర తండ్రి పెరియాழ்వార్. ఆయన చెప్పిన పెరియాழ்వార్ తిరుమొழியோட లాస్ట్ పాసురం, చివరి పాసురం, ద లాస్ట్ లైను, సాயை పోల పాడవల్లార్ తాముం అణుక్కర్గలే. ఇదా పాసురం. అంటే నీడలాక షాడోలాగా ఎవరు పాడుతున్నారో వాళ్ళందరూ స్వామికి దగ్గరన ఉన్నారు. చదివితే ఇది అర్థం వస్తుంది. వాళ్ళందరికీ కన్ఫ్యూజన్, షాడోలాగా ఎలా పాడవచ్చు? షాడో ఉంటుంది, మనం ఏం చేస్తామో అది రిపీట్ చేస్తే కానీ షాడోలాగా పాడడానికి కుదరదు. షాడోలాగా ఎలా పాడవచ్చు? కన్ఫ్యూజన్ వచ్చింది చదివిన వాళ్ళందరికీ. అందరూ వెళ్ళి ఎంబార్ దగ్గర అడిగారు, దీనికి సమాధానం చెప్పండి స్వామి. ఎందుకు ఎంబార్ అడిగారు అంటే, ఎంబారోడ తనియన్ మనం అర్థం చేసుకోవాలి. తనియన్ ఏంటి? ఎంబార్ ఎవరంటే రామానుజ పదఛాయ. రామానుజుడ తిరువడి ఉంది కదా, పాదం ఉంది కదా, పాదముకి ఒక నీడలు ఉందంటే ఆ పాద నీడలుదా ఎంబార్. రామానుజరోడ పాదుక కాదు, రామానుజుడ పాదం ఉంది కదా, తిరువడి ఉంది కదా, பாதத்தோட ఛాయా தான், நீடல் தான், ஷேடோ தான் ఎంబార్. సో ఛాయ పోడ పాడవల్లారు కదా, షాడో పత్తిన ప్రస్తావం కదా, ఆయన దగ్గరే అడిగారు. ఆయన ఏం చెప్పారంటే, ఈ అర్థం నా ఎంబెరుమాన దగ్గర నేను నేర్చుకోలేవు, కానీ మీరు వచ్చి అడిగినప్పుడు ఖచ్చితంగా నేను చెప్పాలి, ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి, ఆగండి స్వామి అని చెప్పేసి లోపలికెళ్ళి ఎంబెరుమానార్ శ్రీభాషకుడోడ పాదుకని స్లిప్పర్స్ చెప్తున్నాము, తిరుపాదుక వైష్ణవ సంప్రదాయ పేరంటే పాదుకలు, శ్రీ పాదుక అని పాదుక తీసుకొచ్చి తన తలపైన వేసుకున్నారు. ఆచార్య శ్రీపాదుకయ్య తన తలపైన పెట్టుకున్నారు. పెట్టుకున్న వెంటనే రామానుజరోడ వైభవం పెట్టిన వెంటనే ఆయనకి అర్థం వచ్చింది. బయటకు వచ్చి చెప్పారు, ఏంటంటే మీరు ఏం చెప్పారు? సాயை పోల పాడవల్లార్ తాముం అణుక్కర్గలే అన్నారు కదా. ఇది పోయం, ప్రాసరం అంటే పోయం కదా, చెయ్యులు అది పాటులో వర్డ్స్ ఉన్నప్పుడే అర్థం చేసుకోవడానికి అవసరం లేవు. మున్న బిన్న వర్డ్స్ పెట్టి అర్థం చేసుకున్నా వాళ్ళు గ్రామర్ కోసం అలాంటి వర్డ్స్ పెడతారు. మనం అర్థం చేసుకోవడానికి ఇక్కడ ఉన్న వర్డ్ ముందుకు పెట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది సాయి పోడ పాడవల్ల తాము మనకరగలే కాదు, నేడలాగా పాడిన వారు స్వామివారి దగ్గర ఉన్నారు కాదు, పాడవల్లార్ తాము ఎవరు ఈ పాట పాడుతున్నారో వాళ్ళు స్వామివారికి సాయి పోల అణుక్కడగలే. నేడలు ఎలా ఒక వ్యక్తి నుంచి దూరం పోదు, మనం ఏం చేస్తున్నాం, మనం ఎక్కడ ఉన్నామో నేడలు నాణ్యత కూడా వస్తుంది. మన నల్లగానే ప్లేస్ ఉన్నా కూడా మన కిందదా ఉంది, మనకు కనపడలేవు, అంతేగాని నేడలు మన నుంచి పోదు. అలాంటి ఈ పాట ఎవరు పాడవల్లార్ తాము, ఈ పాట ఎవరు పాడుతున్నారో వాళ్ళు సాయి పోల అణుక్కరగలే, నేడల్లాక స్వామివారికి
ఎప్పుడు దగ్గరనే ఉంటారు. పెరియాళ్వార్ తిరుమొడియోడ ఫలశ్రుతి ఇదాం. పెరియాళ్వార్ తిరుమొడి చదివిన వారు స్వామివారికి నీడల్లాక ఉన్నారు. నీడ మనం బట్టి పోదు. ఈ పాట పాడిన వారు స్వామివారు వదిలేసి ఎక్కడ పోదు అన్నారు. ఇది ఎంబారోడ శ్రీ ఆచార్య భక్తిలో మూడో విషయం. ఈ ఎంబారోட சிஷ்யர் தான் ஸ்ரீ பராசர பட்டர். பராசர பட்டர் கூரத்தாழ்வானோட குமாரர். பராசர பட்டர் వేదవ్యాస భట్టர் కూరతాళ్వానికి 2 తిరుకుమారர்கள். అందులో వాళ్ళిద్దరు పుట్టిన తర్వాత 10 రోజు ఇది పుణ్యావచనం అయిన తర్వాత రామానుజరు ఎంబారం కూరతాళ్వానోడు 2 కుమారులు చూడడానికి ఆశీర్వాదం చేయడానికి వచ్చారు. వచ్చినప్పుడు ఏమైందంటే ఎంబారే నువ్వు గోవిందా నువ్వు లోపలికి వెళ్ళి 2 పిల్లల్ని తీసుకురా అని ఎంబరమాన చెప్పి ఆయన బయట కూర్చున్నారు. హాల్లో కూర్చున్నారు. స్వామి ఎంబార్ లోపలికి వెళ్ళి 2 పిల్లల్ని చూశారు. చాలా అందంగా ఉన్నారు ఇద్దరు. ఇంత అందంగా ఉన్నారు, దృష్టి వస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరికీ ద్వయమంత్రం చెప్పుకొనే తీసుకొచ్చారు. ద్వయమహామంత్రం మన సంప్రదాయంలో ముఖ్యమైనది. ఆచార్య దగ్గర సమావేశన సమయంలో నేర్చుకోవడం తీసుకువచ్చిన ముఖ్యమైన మంత్రం ద్వయమంత్రం. మంత్రరత్నంను పేరు. తీసుకొచ్చినప్పుడు రామానుజర్ 2 పిల్లల్ని చేయి తీసుకున్నారు. ఆ పిల్లలకి ఎంత భాగ్యం చూడండి. రామానుజుల చేయిలో తీసుకున్న భాగ్యం. తీసుకున్నప్పుడు రామానుజర్కి దగ్గర తీసుకువచ్చినప్పుడు అడిగారు, ఎన్న ఈ 2 పిల్లలకి పైన ద్వయమోడ స్మెల్ వస్తుంది, ద్వయం పరిమళిక్కిరదే అన్నారు. ద్వయత్తోడ స్మెల్ వాళ్ళకి తెలిసింది, అది మనకు తెలియదు. ద్వయ మహామంత్రతోడ స్మెల్ వచ్చింది వాళ్ళిద్దరి పైన. ఎంబారే నువ్వు చెప్పారా అన్నారు. అవును స్వామి, వాళ్ళిద్దరూ చాలా అందంగా ఉన్నారు, దృష్టి రాకూడదు కదా, అందుకోసమే బయటకు రావాలి ముందుకు ద్వయ మహామంత్రం వాళ్ళకు చెవిలో చెప్పుకొని నువ్వు వచ్చినా అంట. వీళ్ళిద్దరిపైన మీకు ఇంత ప్రేమ ఉందా, వీరిద్దరికి నువ్వే ఆచార్యన ఉండి అన్ని శాస్త్రార్థము చెప్పు అన్నారు. అందుకోసమే మొన్న మనము సహస్రనామ వీడియోలో చూస్తే భీష్మ ఏకాదశి సహస్రనామ వీడియో చూస్తే పరాశర భట్టర్ తన చేసిన కమెంటరీలో విష్ణు సహస్రనామ భాష్యంలో మంగళ శ్లోకం చేస్తున్నారు. ఫస్ట్ మంగళ శ్లోకం ఏంటి తెలుసా? వందే గోవింద తాతౌ అంటే నమస్కారం చేస్తున్నాను. ఎవరికి? పరాశర భట్టర్ చేసిన శ్లోకం. గోవింద అంటే ఎంబారికి నమస్కారం. అది తరువాత తాతౌ అంటే తన సొంత తండ్రి కూరతాళ్వానికి నమస్కారం అన్నారు. ఏం స్వామి, ఫస్ట్ తండ్రికి నమస్కారం చేయాలి, ఆ తర్వాత ఆచార్యం చేయాలంటే లేదు. అమ్మ నాన్న ఇచ్చిన జన్మము తక్కువే, ఆచార్య ఇచ్చిన జ్ఞాన జన్మాద పెద్దది. తల్లిదండ్రికి కానీ జ్ఞానమిచ్చిన ఆచార్యుడే ప్రధానం చెప్పకనుక ఆ స్వామి ఫస్ట్ తన ఆచార్యుడాన గోవిందుడి పేరు ఫస్ట్ చెప్పి తరువాత తనకి దేహం ఇచ్చిన తండ్రి పేరాన తాత ఉన్న తండ్రిని అర్థం చెప్తున్నారు. సో ఆచార్య అభిమానమే ఉత్తారకమును. ఇలా ఉన్నవారికి అది ఎంబారు పైన అంత ప్రేమ పరాశర భట్టర్కి. ఇలాంటి అదేవిధంగా ఈ స్వామివారోడ నిర్వాహం దివ్య ప్రబంధంలో చాలా ప్లేస్లో ఉన్నాయి. పెద్ద పెద్ద విషయంగా సింపుల్గా చెప్పిన స్వామివారు. ఆ స్వామివారోడ వైభవంలో ఇంకొక చిన్న స్టోరీ, ఇది మాత్రం రసమైన స్టోరీ, ఇది మాత్రం చెప్పుకొని నేను కంప్లీట్ చేస్తున్నాము. ఎంబారోడ దివ్య ప్రబంధ నిర్వాహం అది చాలా విశేషమైన నిర్వాహం. దాంట్లో ఒక ముఖ్యమైన ఒక నిర్వాహం అది పెరుమాతిరుమొడి వచ్చే 28 రోజు మాసి పునర్వసు కులశేరాళ్వార్ నక్షత్రం ఆయన ఇచ్చిన మన అర్గణ చేసిన పెరుమాతిరుమొడిలో మొత్తం 105 ప్రాసలు ఉన్నాయి. 6వ పత్తు ఏదంటే 5వ పత్తులో స్వామివారు శరణాగతి చేస్తారు. 6వ పత్తులో దేవుడు రాలేదు తీసుకోవడానికి. అందుకంటే కులశేరాడు కోపం వచ్చి కృష్ణుడ తిట్టిలాగా గోపికలాగా పాట పాడారు. అందులో ఒక పాసులు ఏంటంటే
ఇంగో ఎన్ కయ్యిల్ ఉరునాల్ వరదియేల్ ఎన్ సినం తీరువన్ నానే. అంటే కృష్ణ, ఒక్కరోజు నువ్వు నా చేత దొరికావు, అప్పుడు నా కోపం మీకు చూపిస్తా నేను. అది పాసురం. ఇద రామానుజర్ ముందు కూర్చున్నారు, ఎనికి ఎంబార్ కూర్చున్నారు. అరయర్ సేవ అంటే స్వామివారి ముందుకు తాళం పెట్టి డాన్స్ ఆడదా అరయర్ సేవ పేరు. శ్రీరంగంలో ఇప్పుడు వరకు జరుగుతున్న ఒక మహోత్సవం. ఇప్పుడు ధనుమాసంలో వైకుంఠ ఏకాదశి మధ్యలోగా ముందుకు 10 రోజు, ఎనికి 10 రోజు, తర్వాత అయ్యప్ప అని 21 రోజు జరుగుతుంది. పగల్పత్తు రాపత్తు అని. దాంట్లో ఈ పెరుమాళ్ తిరుమల పాసురంలో ఈ పాసురంలో అభినయం చేశారు. అభినయం అంటే స్వామివారి ముందుకు డాన్స్ అయినప్పుడు ఎన్ సినం తీరువన్నానే పాసురం లైన్ వచ్చినప్పుడు ఆ స్వామి అభినయం చేస్తున్న అరయ్య స్వామి ఏం చేస్తారంటే స్వామివారు చేయితో కొట్టడాక, కాళ్ళతో కిక్ చేయడాక చేశారు స్వామివారే. ఎంబార్ ఎనికిని చూసిన వారు ఏం చేశారంటే తప్పు అలాంటి చేయకూడదు. ఎందుకంటే కృష్ణుడికి ఆ అమ్మాయియోడ చేయి పడితే వాళ్ళు సక్సెస్ అయిపోతారు. ఒక కాదలని వస్తున్నారంటే, ఒక లవ్వర్ వస్తారంటే టచ్ చేసి కొట్టితే కూడా వాళ్ళు సంతోషపడతారు. కానీ ఒక లవ్వర్ వచ్చినప్పుడు మనము మొహం చూడలేకున్నా, లవ్వర్ వస్తారు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని చూడలేకున్నా ఇలా ఉన్నారంటే అబ్బాయికి హార్ట్ అటాకే వస్తుంది. కృష్ణుడికి ఏం తెలుసు? కృష్ణుడికి మంచి తెలుసు. వాళ్ళు వచ్చి ఒకవేళ అమ్మాయికి కోపం వచ్చి మంచిగా కొడతారంటే సంతోషంగా తీసుకుంటారు. కృష్ణుడు కావాల్సింది ఆ గోపికలో కూడా చెయ్యి పడాలి, స్పర్శం పడాలి. సో కృష్ణుడికి ఏం కావాలో దొరికాయి. సో హీ గెట్ వాట్ హీ వాంట్. సో అలాంటి చేయకూడదు, అలాంటి అభినయం కొట్టడం కాక తీయడాక చేయకూడదు. కృష్ణుడు వచ్చినప్పుడు మొహం ఇలా తీసుకున్నారు కదా, అలాంటి చెప్పి ఎంబారు ఎనికి నుంచి ఆ అరయ్యరికి సైగ చేశారు. అలాంటి కాదు, ఇలాంటి చెయ్యండి. సో రెండవ వట్టం సెకండ్ టైం అదే పాసురంకు వేరే అభినయం చేయాలి. ఒకే పాసుకు 4-5 అభినయం వస్తుంది. అభినయం చేయప్పుడు ఆ స్వామి ఏం చేస్తారు, అరయ్య స్వామి మొహం ఇలా వేరే పక్కను పెట్టారు. ఎన్ సినం తీరువన్నా నేను. ఇది చూసిన ఎంబెరుమాన శ్రీభాషకారర్ ఏం చెప్పారు తెలుసా? ఎంబారే ముందు నుంచి నీ ఇక్కడ ఉన్నావా అని అన్నారు. ఎంబారే నువ్వు ముందుకు నుంచి ఇక్కడే ఉన్నావా అన్నారు. ఎంబెరుమాన ఎనికి చూడలేవు, తిప్పి చూడలేవు, ఉన్నారా చూడలేవు. కానీ దివ్య ప్రబంధంలో ఇలాంటి విషయం చెప్పాలంటే ఎంబార్ తప్ప ఇంకొక్కట్లేదు. అందుకంటే ఎంబెరుమాన శ్రీభాష గారు ఏం చెప్తున్నారు, ఎంబారే ముందు నుంచి నీ వెనకే కూర్చున్నావా అని అడిగేన్ స్వామి అన్నారు. సో అంత దూరం ఆళ్వార్ పాసురంలో అంత రసమైన చాలా విషయం చెప్పిన ఆచార్యనే ఎంబార్. ఆయన త్రినక్షత్రం. ఈరోజు అందరూ ఆ స్వామివారుడ పాదార విందంలో ప్రార్థన చేసుకొని ఆయనకున్న ఆచార్య భక్తిలో ఒక 100లో 1 కానీ 1000లో 1 మనకు వచ్చినా కూడా మన లైఫ్లో మంచిగా మనం అదే ఆచార్య భక్తి ఎంబెరుమాన పాదార విందంలో అందరికీ రావాలని ఎంబారోడ పాదార విందంలో ప్రార్థన చేసుకొని ఎంబార్ తిరువడిగలే చరణం, స్వామి దేశికం తిరువడిగలే చరణం, అస్మదాచార్యం తిరువడిగలే శరణం.